కౌసల్య రామ రారా కోసల రామ రారా కౌసల్య రామ రారా ఇంతసేపు పట్టణ ఆలయ సంఘ దేవాలయ కమిటీ అందరి తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. సంతోషం. నా సంతోషాన్ని చెప్పే సమయంలో చెప్తాను. నిజంగా చాలా బాగా జరుగుతుంది. గాంధీ బజార్ దేవరకొండ వాసవాంబ టెంపుల్ పిల్లలాగా ఉన్నప్పటి వైభవం అమ్మవారు కొత్త కళల రైట్ రావమ్మ
బండారు సుజాత శేఖర్ గారు. మన వైశ్య కులంలో పుట్టడం మన అదృష్టం అనుకుంటాము. వారు ఎన్నో పుస్తకాలు రచిస్తూ వారు ఇప్పుడు ఇక్కడ చూస్తే మన సుజాత అంటాము, కానీ హైదరాబాద్కి వెళ్తే సుజాత కోసం అపార్ట్మెంట్ మీద పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో నృత్య రూపకంగా మనందరం చూస్తాము, ఇప్పుడు వీక్షిస్తాము. ఆ యొక్క కార్యం ఎంచుకున్నాము. ఇప్పుడు వారు మేము ముందు ఒక 2 మాటలు, ఒక చిన్న భజన చెప్తారు. ఒక పాటతో క్లోజ్ చేసుకొని మనం బయటికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకిద్దాం. అందరం కూడా దేవరకొండ పేరు నిలబెట్టే విధంగా తిలకిద్దాం. ఇప్పుడు వారు ఒక 2 మాటలు మేము ముందు ఉంచి ఒక భజన చెప్తారు. ఆ తర్వాత మన కార్యక్రమానికి వెళ్ళిపోతాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గణేష్ మహారాజ్ కి జై. జై వాసవి. అందరికీ ఈరోజు అందరికీ ముఖ్యంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అంటే మనకు అవునండి ఆత్మార్పణం చేసుకుంటే మనం అనుకోవచ్చు వాసవి కేవలం వైశ్యులకు దేవతనా అని అనుకోవచ్చు. క్వశ్చన్ అందరూ వేస్తారు, ఏంటంటే వాసవి అమ్మవారు కేవలం వైశ్యులే అన్ని పూజ చేసేదని. కాదు. తర్వాత నందీశ్వరుడిపై అధిరోహించేటప్పుడు బండాసుని సంహరిస్తుంది. అంటే ఆ తర్వాత పూర్వ పార్వతికి ఎంత హిస్టరీ ఉంటుంది. చాలా అద్భుతమైన ఘట్టం అండి. ప్రతి అంటే వైశ్యులే కాదు, ప్రతి మీ యొక్క దేవరకొండ వాళ్ళు అంటే మనకు మీరు అనుకోవచ్చు ఆర్ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ రావాలంటే ఎంతో అక్కడ ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వారికి దేవరకొండ ఆర్యవైశ్య సంఘం తరఫున స్వాగతం, సుస్వాగతం మరియు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అయ్యగారు దేవాలయంలో కానివ్వండి 60 మంది సోదరిమణులు కష్టపడితే చేసినటువంటి కార్యక్రమం ఒత్తిపత్తి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నిన్న సుమారు 20 మంది సోదరిమణులు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేసి దేవాలయం పరిస్తే మన భవిష్యత్తులో చేసుకునేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ విధంగా ఇచ్చారు. చాలా మంది చప్పట్లు కొట్టలేదు. ఇప్పుడు తీసుకొని ఇక్కడ 2 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళు పనిచేశారంటే వాళ్ళందరికీ ఆర్యవైశ్య సంఘం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వాళ్ళందరికీ వాసవి క్లబ్ వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో డ్రా ద్వారా 3కి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో మనము ఆ నృత్య రూపకం పాటను తిలకించి ఆ తదుపరి యజ్ఞ కార్యక్రమం. జై వాసవి, జై జై వాసవి. గణేష్ మహారాజ్ కి అందరికీ మొట్టమొదటిగా మీరు మీ ఆశీర్వాదాలుగా ఒకసారి గట్టిగా క్లాప్స్. ఈ క్లాప్స్ తో పాటు ఏమన్నారంటే జై వాసవి, జై జై వాసవి అనండి. వాసవి జై జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఓకే, చాలా సంతోషం అండి. అందరూ చాలా చక్కగా కోఆర్డినేషన్ చేస్తున్నారు. బట్ మీ యొక్క ఎనర్జీ ఇంకా గట్టిగా ఉండాలి, ఎందుకంటే మీ యొక్క ఎనర్జీని బట్టి వాళ్ళు చేస్తారు కదా. అంతేకాకుండా దేవరకొండ వాసవి మహిళలు వచ్చేసి శ్రీదేవి మేడం వాళ్ళ యొక్క బ్యాచ్ మొన్న ఆల్ ఆర్ట్స్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో భాగంగా వాళ్ళు
పాటలు పాడారు. వాసవి అమ్మవారి యొక్క పాట ఈరోజు వేదిక పైన తర్వాత ఈ యొక్క నృత్య ప్రదర్శన తర్వాత వాళ్ళు పాడతారు. రియల్గా రికార్డ్స్ రియలీ ఫెంటాస్టిక్. యాక్చువల్లీ శ్రీలక్ష్మి మేడం పరిచయం, మాకు గురుగు శ్రీలక్ష్మి మేడం పరిచయం బామ్ నుంచి, మేడం గారి నుంచి పరిచయమే ఈ యొక్క ఇంకా మేము అనేక ప్రదర్శన ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఏప్రిల్లో మేలో పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక 1000 మందితో టార్గెట్ పెట్టి వేదికను సరస్వతీదేవి ఒడి అంటారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ మొక్కి వస్తున్నారు అందరూ, చిన్నారులందరూ. రెడీ? ఏదో వాళ్ళు మీతో ఏదో ఒక మాట చెప్తారంటండి, మాట్లాడతారండి. మాట్లాడండి. ఏదైనా అమ్మవారు వస్తున్నారు కదా, అమ్మవారికి వెల్కమ్ గా మన చిన్నారులతో ఒక శివాయ శివాయ నమః శంఖం నాన్న స్టార్ట్ చేయండి. స్మితముఖీ సర్వార్థదామాంబికా శ్రావణ నవరాత్రుల్లో చిలుకలను కంపల్సరీగా చూడాలి. మీరు ఇప్పుడు ఎంతమంది చిలుకలను చూశారు కదండి, అంటే అమ్మవారు వచ్చినట్టేనా. నెక్స్ట్ శేషవాహనం, సకల సర్పదోషాలు నివారణకై శేషవాహనం మీద వచ్చారు.
అంతే కదండి. తర్వాత ఏమైంది? సింహవాహనం, కల్పవృక్షం. మన అన్ని కోరికలు నేర్చుకోవడానికి కల్పవృక్షం. తదుపరి సింహవాహనం. ప్రతి దానిలో విజయం. ఎప్పుడు ఏమంటారంటే చెడు పైన మంచికి విజయం ఏంటి? దుర్గా అవతారం. లాస్ట్కు అలాగే వచ్చారు కదా. కాబట్టి సింహవాహనం పైన కూడా వచ్చారు. ఒకసారి గట్టిగా వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై వాసవి, జై వాసవి, జై వాసవి. మీరు శుద్ధమా చూడ్డానికి రెడీ కదా. శ్రీ భాస్కరాచార్యుడు సూచించగా ఓ సుముహూర్తాన నిష్ఠగా చేసే పుత్ర కామేష్టి భక్తితో చంద్రకళల వలె దినదిన ప్రవర్ధమానంగా విద్యా బుద్ధులు నేర్చి జరిగే విరూపాక్షునికి కన్యకా దీక్ష పూనినది వాసవి కన్యకా దీక్ష పూనినది వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా.
వచ్చెనని తెలిసి పుర ప్రముఖులతో కలిసి సాదరంగా ప్రభుని కొని తన ఇంటికి తలచే మూర్ఖుడు ఆరతి కానని తలచే మూర్ఖుడు రాక్షస అంశను పుట్టెను రక్తమాంసములు మరిగెను దీనిదేగి తన మంత్రిని పిలిచి ఏలిన వారికి కోరిక కలిగెను కాదనక కళ్యాణము చేసిన కానుకలిచ్చి కరుణతో చూచును కాదు కమ్మనినా తప్పదు తప్పదు రక్తపాతను కాచి చతుర్దశ గోత్ర ప్రముఖులని సమావేశపరిచే సమాలోచనకై భీతితో హౌననిరి కొందరు కన్యకయోచనని వెంటనే కన్యకకి కబురంపే వెంటనే
రెప్పచాటున కాలమాగెను కనుల సుడి తడిలో కాలమాగెను అతి నీతిని నిలుపుకోరునా కొత్త తీరు ఇది అని మూకుమ్మడి విప్పని సయ్యంటే సయ్యంటే సిద్ధమైరి 102 గోత్రీకులు శుద్ధ విధియ పొద్దున ముత్తైదువులందరూ చేరి పసిడి ఛాయల పసిమి రాసిని సొగసుగ సింగారించిరి కోరి మా లక్ష్మి కంట తడియారని కన్న తల్లి కంటి కాటుక తీసి దిష్టి చుక్కగా పెట్టి మంగళారతినిచ్చి గడప దాటించగా కన్నవారొక వైపు కర్తవ్య దీక్షతో గురుదేవ నిరువు చంటలు వెంటరాగా కదిలింది కదిలింది వాసవి కన్యక కడకు చేరను అగ్నిహోత్రాల వేదిక భగ 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 అగ్ని జ్వాలలే నిన్ను నంటగా జల 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 అశ్రుధారలే మన్ను తడపపు తడబడెను భగ 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 అగ్ని జ్వాలలే నిన్ను నంటగా తడబడెను జల 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 అశ్రుధారలే మన్ను తడపపు తడబడెను ఆయి మాం పరమేశతో ముక్కంటి తక్షణమే ఆనతీయగా ఆకు వేరునికి మరలిత్త పాటులో పుష్పక విమానములో కుబేరుడు తరలొచ్చి పుణ్యభువికి పెనుగొండపురికి అశ్రుధారలు కాగా ఆనంద మంత్రాక్షరాలు అశ్రుధారలు కాగా ఆనంద బాష్పాలు మౌన వేదనలవగా మంత్రాక్షరాలు పుణ్య దంపతులంతా కైవల్య పథములో కైలాసగిరి చేరే ఆసి అగ్నికీలలు మారే పూలమాలలుగా సుఖపాణిగా చతుర్భుజములతో
वासवी कन्यका परमेश्वरी श्री वासवी कन्यका परमेश्वरी श्री वासवी कन्यका परमेश्वरी श्री वासवी कन्यका परमेश्वरी వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి ఎలా అనిపించిందండి? యాక్చువల్లీ కొంతమంది కళ్ళల్లో నేను నిజంగా అంటే నీళ్ళు చూశాను. ఈ యొక్క అంటే మీకు స్టోరీ అర్థమైనట్టుంది. అందరికి అర్థమైందా? తెలిసి సంజీవ్ అన్ననైతే ఆనందంగా అది ఇందాక నుంచి అక్కడి నుంచి చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆలార్ట్స్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్ లో దేవరకొండ నుంచి ముగ్గురం వెళ్ళాము. రేణుకక్క గారు మన టెంపుల్ గ్రూప్ లో పెట్టారు పాంప్లెంట్ దాని గురించి. అయితే ఎంత పెట్టినా రెస్పాండ్ రాకపోయేసరికి చూద్దాం ఒక్కసారి పరిచయం అవుతేనే కదా అట్లా అని. అయితే మనకు కూడా సౌందర్య లహరి పారాయణం కూడా స్వామీజీ గారు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో మనకు నేర్పిస్తా అంటున్నారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు నేర్చుకోవాలి అంటే ఒకసారి కన్సల్ట్ చేస్తే మన కళ్యాణ మండపం అధ్యక్షుల వారిని పిఎస్టీల వాళ్ళని అడిగి మన అధ్యక్షుల వారు ఓకే అంటే నేర్చుకుందాము. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు नमस्ते वास श्रीमात्रे ते नमो नमः सामगान प्रिया वासवी माता सामगान प्रिया वासवी माता सामगान प्रिया वासवी माता नवशक्ति रूपिणी कन्यकांबा सामगान प्रिया वासवी माता नगरेश्वरा रूपिणी कन्यकांबा नगरेश्वरा रानी वासवी माता मातृस्वरूपिणी कन्यकांबा करुणातरंगिनी कुसुमाल्य नंदिनी करुणातरंगिनी कुसुमाल्य नंदिनी आदिशक्ति विनीवु वासवांबा आदिशक्ति विनीवु वासवांबा श्री वासवी मन वासवी श्री वासवी जय वासवी मा वासवी मन वासवी सामगान प्रिया वासवी माता नवशक्ति रूपिणी कन्यकांबा सामगान తిమిరమును అధిగమించిదివి జ్ఞాన సంపదను సగి కన్యను సగి కన్యకాంబ అమరత్వ లబ్ధికి అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి అద్వైత సిద్ధికి నీ నామమే మాకు చైతన్యము నీ నామమే మాకు చైతన్యము వాసవి అమ్మ వాసవి వాసవి అమ్మ వాసవి మా వాసవి మన వాసవి శ్రీ వాసవి జయ వాసవి మా వాసవి మన వాసవి సామగాత నవశక్తి రూపిణి కన్యకాంబ సామగాన ప్రియా వాసవి మాతా వాత్సల్యామృత వర్షిణి వినీవు ముక్తికి మూలం కన్యకాంబ వాత్సల్యామృత వర్షిణి వినీవు ముక్తికి మూలం కన్యకాంబ శ్రేష్ఠ కులదేవి రక్తమాలేశ్వరి శ్రేష్ఠ కులదేవి రక్తమాలేశ్వరి బ్రహ్మాండ నాయకి వాసవ
శక్తి రూపిణి కన్యా కన్యకాంబ. జై మాతా. ఈ యొక్క పాటకి అండి వీళ్ళకి ఆల్ ఆర్ట్స్ టాలెంట్ రికార్డ్స్ నుంచి చేశారు. అంటే నేర్చుకోవడం గొప్పతనం కాదండి, దాన్ని పర్ఫార్మెన్స్ చేయాలి. అప్పుడే కదా నలుగురికి ఆదర్శం. ఎప్పుడవుతాం? మనకటి మనం నేర్చుకొని అక్కడే కూర్చుంటే సరిపోతుందా? మనల్ని ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు మేము బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించి ఏం చేయాలి అనేది. మీరు ఇప్పుడు కూడా అంటే ఏమంటారంటే మీ పిల్లలకి ఫస్ట్ మొదటి రియల్లీ ఫెంటాస్టిక్. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. శ్రీవాసి, జయవాసి, జయ జయవాసి, మనవాసి. థ్యాంక్ యూ. ఈ యొక్క జీవిత చరిత్ర డాన్స్ వేపియాలనుకుంటున్నాను. అంటే శ్రీశైల దేవస్థానంలో స్వామివారి 19వ తారీఖు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. 18వ తారీఖు శివుని ముందర చేయడం అనేది ఒక అదృష్టం. అది అంతే. ఎందుకంటే ఆయన లయం నృత్యం ఎంత చక్కగా ఇష్టపడతాడు ఆయన. అలా శ్రీశైల దేవస్థానం ఎన్నోసార్లు చేశాము. మనకు ఉంటుంది, మనకు ఎట్లా అంటే మనకు శ్రద్ధ ఉన్నప్పుడు వస్తుంది. మాకు ఇంట్లో పనులు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ అవుతాయి అంటే కుదరదు. కానీ మన మనసులో ఒక భావన వచ్చిందనుకో మనం తప్పకుండా. స్త్రీ శక్తి అంటారు, అందుకే అనమాట. మనని ఆ అమ్మవారు శక్తి రూపంలో మనందరిలో ఉంది. అందుకనే మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక సంకల్పం, దృఢ సంకల్పం తీసుకున్నాం అనుకో మనం ఏదైనా చేయొచ్చు. అది అంతే. మనం ఒక కమ్యూనిటీలో మనం ఒక ఫస్ట్ చిన్నగా అనమాట, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మన ఇంట్లో పిలిచి ఖర్చు పెట్టాలంటారు కదా, అలాగే మన కమ్యూనిటీలో నుంచే మనం చిన్నగా ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. జయవాసరి. నేను వరల్డ్ ఆర్యవేశ మహాసభ తెలంగాణ స్టేట్ మహిళా విభాగ్ ప్రెసిడెంట్. నా పేరు బోర్డు శ్రీలక్ష్మి. ఇక్కడ శ్రీదేవి ప్రెసిడెంట్, ఇక్కడ దేవకొండ ప్రెసిడెంట్. తను చాలా యాక్టివ్గా ఉంటూ ఎంతో బాగా ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. తను అక్క రా అనగానే తప్పకుండా. ఎందుకంటే ఇది నేను 6th నుంచి 10th వరకు చదువుకున్న ఊరు ఇక్కడ. ఇది దేవకొండ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. అందుకే నాకు రానగానే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది, అలా సంతోషంతో నేను వచ్చేస్తాను, వెళ్ళను. ఈరోజు బస్సులో వచ్చి ఎంజాయ్ చేశాను నేను. అది జయవాసరి. మనకంటే సార్ చాలా బాగా సాంగ్ నేర్పించడం, ఆన్లైన్లో నేర్పించేసి తర్వాత తను బుక్ ఆఫ్ రికార్డ్లో మాకు ఇచ్చి మాకు ఎంత ఎనర్జీ వచ్చేసింది. మనం ఈ ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నృత్య గీతిక మీ అందరికీ నష్టం. ఒకసారి గట్టిగా చిన్నారులకు చప్పట్లతో ఆశీర్వదించాం. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి ముఖ్య కారకులు. వాళ్ళను తీర్చిదిద్దడం అంటే మామూలు మాట అయితే కాదనుకుంటున్నాను నేను. వారికి ప్రత్యేకంగా దేవరకొండ ఆర్యవైశ్య సంఘం తరఫున, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం తరఫున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ వారు ఇచ్చేయవలసిందిగా విజ్ఞప్తి. మల్లె బాబాయ్ రండి. చిరు జ్ఞాపిక సన్మానం చేద్దాము. ధన్యవాదాలు స్వామి. మీ యొక్క సేవ. ఈ చిన్నారుల తల్లిదండ్రులు వస్తే వారు కూడా స్టేజ్ మీదకి రావచ్చు. ఈ యొక్క చిన్నారుల యొక్క తల్లిలో తండ్రులు వస్తే వారికి కూడా అవకాశం కల్పిద్దాము. అందరూ ఈ టైంలో కూడా అందరు వస్తారు. అందరూ ఈ టైంకి వెళ్ళాలి. ఈ స్వామి మీరు మధ్యలో ఉండండి. వాళ్ళకి మన దేవరకొండ మహిళల లోపల చాలా టాలెంట్ ఉంది, కానీ ఎవరికి వారు బయటికి రావట్లేదు.
బయటికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ టాలెంట్ గుర్తిస్తున్నాము. నాకు తెలిసి వీరమల్లి స్వప్న గారిని అయితే ఇప్పుడు చూడలేదు. అమ్మాయి ఎంత బ్రహ్మాండంగా పాడుతుందండి సాంగ్స్. నేను మొన్న విన్నాను, చాలా బ్రహ్మాండంగా పాడుతుంది. శ్రీదేవి అంటే మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి కళలను బయటికి దాచుకుంటుంది, మన దగ్గరే దాచుకుంటే అందరితోటి క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు వాళ్ళకు మన వాళ్ళందరూ కూడా అందరూ వచ్చేసి ఒక్కొక్కరికి రండి. ఈరోజు అలాగా చేయగలిగారు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిజంగా విజయవంతం, ఇంత ఘన విజయంగా చేసిన మీ దేవరకొండ ఆర్యవేశ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటంటే కళాకారులను సన్మానించడం ఒక నిజంగా సహస్ర, నిజంగా సహస్ర పేరు అంటే 1000 ప్రోగ్రామ్స్ చేస్తూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు చెప్పట్లే లేదండి, ఇంత చక్కగా సన్మానం. మిమ్మల్ని చూసుకోవాలి, నెక్స్ట్ నేను అక్కడ తీసుకోవాలని మీరు అస్సలు లేదు. ఏం చేద్దాం చెప్పండి, ఒకసారి గట్టిగా క్లాప్స్. పిల్లలండి ఎంత బాగా చేశారు చెప్పండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళకి అసలు చిన్న ఇంగ్లీష్ మీడియం ఈ కాలంలో వాళ్ళకి అసలు ఏమీ తెలీదు, అలాంటివి అంత చక్కగా చేశారు. ఓకే 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 సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే ఈ యొక్క మహత్తర కార్యానికి ఈనాడు ఆత్మార్పణ దినోత్సవంకు అమ్మవార్లకు పట్టు చీరల బహుకరణ దాత బూర్గు భిక్షమయ్య దంపతులు, బూర్గు మురళి దంపతులు. దయచేసి వారు ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. బూర్గు భిక్షమయ్య లక్ష్మమ్మ దంపతులు, బూర్గు మురళి విజయలక్ష్మి దంపతులు, దయచేసి వాళ్ళు స్టేజ్ మీదకి రావాల్సిందిగా. ఓకే